మామూలుగా అయితే నా ప్లేస్లో ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఏడ్చుకుంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని కెమెరా ముందు కూర్చొని మరీ వీడియో చేసేవాళ్ళు. అంత పెయిన్ ఉంటుంది. కానీ నాకు అంత ధైర్యం లేక ఈ వీడియోని నేను పని చేసుకుంటూనే చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూసారంటే అసలు ఆ పెయిన్ ఏంటనేది అర్థమవుతుంది. హాయ్ అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను బాగుండాలంటే అది మీ చేతుల్లోనే ఉందండి. అదేంటి అలా అంటున్నానని అనుకోకుండా ఈ వీడియోని మాత్రం ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ విషయం అన్నమాట ఇది. మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త ఇల్లు కట్టుకున్నా లేదా పెళ్లి చేసినా సరే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేస్తారు కదా. అది ఒక సెంటిమెంటు, అలాగే ఒక ఎమోషన్ కూడాను. అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అనేది, ఆ వ్రతం చేయకుండా ఏ పని పూర్తవదనమాట. అయితే మా ఇల్లు కట్టినప్పుడు మా వాళ్ళు ఏంటంటే పెళ్ళికి కొంచెం దగ్గరలోనే ఉంది కదా పెళ్ళి, ఇక ఇంట్లోకి వెళ్ళినప్పుడు వ్రతం ఎందుకని వ్రతం చేయలేదన్నమాట, చేయకుండానే ఉన్నారు. మా ఇల్లు కట్టిన తర్వాత వెంటనే మా పెళ్ళి అని చెప్పాను కదా మీకు ఒక వీడియోలో, అలాగే చేయలేదన్నమాట ఆ నోము. తర్వాత పెళ్ళిలో చేసుకుందామని చెప్పేసి ఆగారు. కానీ తీరా పెళ్ళిలోనేమో ఇలా జరిగింది. అసలు పెళ్ళిలో ఏం జరిగింది అనేది మీరు మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే నేను 15 సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నం చేసినా అవ్వని పని ఈరోజు మీ వల్ల ఎందుకో అవ్వద్దన్న నమ్మకంతోనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియో చూసి ఊరుకోకుండా ఒక లైక్ చేశారంటే, మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ వల్ల యూట్యూబ్ అనేది వీడియోని ఇంకొంచెం ఎక్కువ మందికి పంపిస్తుందన్నమాట. అలాగే మేము అన్నవరం సత్యనారాయణ స్వామి నోము నోచుకోవడానికి మీరు సహాయం చేసినట్లుగా అవుతుంది. అసలు నా పెళ్లి రోజున ఏం జరిగిందంటే, పెళ్ళి అయితే మా వాళ్ళు తిరుపతిలో పెట్టుకున్నారు. ఇక తిరుపతి నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రోజు సోమవారం రోజున మాకు నోము అయితే జరగాల్సింది. ఇక నోము అయితే అంతా బాగానే. అసలే అన్నవరం సత్యనారాయణ స్వామికి కోపం ఎక్కువ అని అంటారు కదా. అక్కడ ప్రసాదాన్ని, నోము నోచిన ప్రసాదాన్ని కూడా వద్దు అనేసి అనకూడదనమాట. ఇక నోమంతా బాగానే జరుగుతుంది. మా వాళ్ళు అయితే ఇల్లు కాకుండా వరండాలో కాకుండా కింద ప్లేస్ ఎక్కువ ఉందన్నమాట. ఇక ఆ ప్లేస్లో అయితే పెట్టారు. కింద చాపలు అవి వేసి స్వామివారికి పందిరి ఉంటుంది కదా, ఆ పందిరి పల్లకి మొత్తం కూడా అక్కడ పెట్టేశారు. చుట్టూరు మేము కూర్చొని నోము అనేది నోచుకుంటున్నాం అనమాట. అప్పటి వరకు బాగానే ఉంది వాతావరణం. సడన్గా వాతావరణం అనేది మారిపోయిందనమాట. ఇక వాన అయితే బాగా కొట్టేసింది. ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళు మొత్తం తడిచిపోతున్నారు. అలాగే భోజనాల దగ్గర కూడా గందరగోళం అయిపోయిందనమాట. ఇక మా వారు ఒక్కరే కాబట్టి అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. అసలే టెన్షన్ వచ్చేసింది. ఇక టెన్షన్ వచ్చేసి ఆ నోము మధ్యలోంచి లేచి వెళ్ళి అక్కడ భోజనాల దగ్గర చూశారనమాట. ఇక వాన అయితే 1-2 గంటల వరకు ఆగకుండా కొట్టేసిందండి. ఇక దానివల్ల మళ్ళీ నోములో కూర్చోవడానికి కుదరలేదనమాట. ఇక అవి సర్దుకోవడం అవి చేసుకోవడం సరిపోయింది. ఇక పంతులు గారేమో మిగిలిన ఇంకా 4 కథలు ఎన్నో ఉన్నాయనుకుంటా, ఆ కథలు చదవకుండా లాస్ట్ కథ చదివేసి హారతి ఇచ్చేశారు. ఎందుకనంటే మరి హడావిడి అయిపోయింది కదా పెళ్ళిలోను, ఇంకా ఆ హడావిడిలో ఏం చదువుతాంలే అని చెప్పేసి అలా చేశారనమాట. పైగా కింద పెట్టిన పల్లకిని తీసుకొచ్చి మళ్ళీ కథ మధ్యలో పైకి పెట్టారు. అలా పెట్టిన తర్వాత ఇక మిగిలిన 2 కథలు చదవకుండా హారతి ఇచ్చేసారు. వాళ్ళు ఎవరు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకనంటే అప్పట్లో పూజలు ఆచారాలు ఇవేమీ పెద్దగా ఉండేవి కాదు కదా. అప్పట్లో అంటే ఎన్ని సంవత్సరాలు కాదులేండి, 15 సంవత్సరాలు. ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ లేదా ఇంత ప్రచారాలు కానీ అప్పట్లో అయితే అవేమీ లేవు కదా. ఇక అంతగా పెద్దగా పట్టించుకోలేదు. పోనీ ఏదన్నా డౌట్ వస్తే పంతులు గారి దగ్గరికి వెళ్ళి అడగడమే కానీ ఇక మిగిలినవేమీ తెలియదు అనమాట. ఆ పంతులు గారు కూడా ఒకటి చెప్తే ఒకళ్ళు ఇంకొకటి చెప్పారు. అయినా సరే ఇక అవేమీ పట్టించుకోకుండా వదిలేశారనమాట. తర్వాత ఎన్నిసార్లు ట్రై చేశామండి వెళ్దామనేసి, అస్సలు తీరా బయలుదేరే టయానికి ఏదో ఒకటి అడ్డంకి అనేది వచ్చేసేదనమాట. అస్సలు కుదిరేది కాదు. అలాగే మాకు లైఫ్లో కూడా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నాం అనమాట. ఇప్పటికీ కూడా అవే ఇబ్బందులు. ఎందుకన్నా మరి ఎవరో ఒకళ్ళ నోటు ద్వారాగా ఈ మాట అనేది వచ్చిందనమాట. వాళ్ళు కూడా మా చుట్టాల్లో వాళ్ళే, మీరు ఇదివరకు అదే మీ పెళ్ళైన కొత్తలో నోము అనేది సరిగ్గా నొయ్యలేదు కదా, అసలే ఆ స్వామికి కోపం ఎక్కువ, ఒకసారి వెళ్ళరా పోయారా అనేసి అన్నారు. ఇక అప్పటి నుంచి మేము వెళ్ళాలని చాలాసార్లు ట్రై చేసామండి, కానీ అస్సలు అనేది జరగలేదనమాట. ఇంకా ఏ పని అనుకున్నా సరే వెంటనే జరిగిపోద్ది, కానీ అక్కడికి అనేటప్పటికీ మాకు అసలు పని అనేది జరగట్లేదు వెంటనే. ఇక మేము కూడా చాలాసార్లు ప్రయత్నం చేసి వదిలేసామన్నమాట. సరే ఎప్పటికి పిలిపించుకుంటాడోలే ఆ దేవుడు, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సరే దేవుడి ఆజ్ఞ అనేది కావాలి కదా, సరే ఎప్పుడు పిలిపించుకుంటాడో చూద్దాం అనేసి అనుకున్నాను. సరే ఈ మధ్యన ఎందుకో మరి నాకు కూడా
సరే యూట్యూబ్ అది చేస్తున్నాం కదా, ఈ ఫస్ట్ పేమెంట్ రాగానే వెళ్ళొచ్చేద్దాము అన్న అంటే డబ్బులకి వాటికి ఇబ్బంది ఏం కాదు, కానీ నాకెందుకో మరి ఫస్ట్ శాలరీ కదా నా తరపు నుంచి నేను జాబ్లు అనేది చేశాను. కాకపోతే ఏంటంటే ఈసారి సెంటిమెంట్గా ఒకసారి యూట్యూబ్ అనేది ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు అలాగే ఫెయిల్ అవ్వకుండా ఫస్ట్ పేమెంట్ కానీ తొందరగా వచ్చేస్తే వెళ్దాము అనేసి అనుకున్నాను అనమాట. మీరు అసలు నమ్మరు, నిజం చెప్తే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవండి. ఎప్పుడైతే అప్పుడు అనుకున్నాను, కానీ వ్యూస్ అనేది బాగా వస్తున్నాయి కదా, నాకు తెలిసి ఒక 3 నెలలు అయిపోద్దేమోలే ఫస్ట్ పేమెంట్ కూడా తీసేసుకుంటాను అనేసి అనుకున్నాను అనమాట. కానీ ఎప్పుడైతే అన్నవరం వెళ్దాము ఫస్ట్ పేమెంట్ తీసుకుని అనే ఆలోచన వచ్చిందో సడన్గా, అసలు మీరు నమ్మరండి చెప్పినా సరే, సడన్గా వ్యూస్ అనేది స్టాప్ అయిపోయినాయి. దేనికి అంటే ఫస్ట్లో మీరు చూసారా నా వీడియోస్కి చాలా వ్యూస్ లైక్స్ కానీ బాగా వచ్చాయి. ఇక యూట్యూబ్ ఏం చేసిందంటే నా యూట్యూబ్ ఇంప్రెషన్స్ చాలా వరకు తగ్గించేసింది. దానికి నేను చేతులారా చేసుకున్న తప్పు కూడా ఒకటి ఉంది, అది నేను మీకు నెక్స్ట్ చెప్తాను. అసలు యూట్యూబ్ అనేది 2025, 26 చాలా అంటే చాలా కష్టమండి. నేను 26లో స్టార్ట్ చేసినా సరే అసలు వ్యూస్ అనేది బాగా వచ్చినాయి. కనీసం యూట్యూబ్ అనేది నా వీడియోస్ని ఒక 1 lakh మెంబర్స్కి పంపించింది, ఇంప్రెషన్స్ బాగానే ఇచ్చింది వీడియోస్కి. ఇక అలాగే వెళ్తాయేమోలే వెంటనే ఇలా వెళ్తే ఎంతలోకి అనేసి అనుకున్నాను అనమాట. మీరు నమ్మరు, వాచ్ టైం కూడా నాకు 3000 దాకా వచ్చేసింది ఒక 2 నెలల్లోనే. ఇక నేను ఎప్పుడైతే ఈ మాట అనుకున్నానో అప్పటి నుంచి నాకు వ్యూస్ డౌన్ అయిపోయినాయి. వాచ్ టైం అయితే 1, 2 మాత్రమే వస్తున్నాయి రోజుకి. ఇక నాకల్లా మిగిలింది ఒకే 1000 వాచ్ అవర్స్ అండి. ఇక 1000 వాచ్ అవర్స్ ఒక నెలకు అవుతుంది, నెలకు కూడా కంప్లీట్ అవ్వట్లేదు. ఎందుకనంటే యూట్యూబ్ ఇంప్రెషన్స్ తగ్గించేసింది కదా, ఇప్పుడు మన వీడియోస్ అనేది ఒక 5000 మందికి కూడా వెళ్ళట్లేదు. ఇదివరకైతే 1,00,000 మందికి పంపించింది నా 2-3 వీడియోస్ని. మరి ఇప్పుడు ఎందుకో మరి కనీసం ఒక 5000 మందికి కూడా వెళ్తలేదు. ఒక 10,000 మంది కన్నా వెళ్తే కనీసం ఒక 1000 మంది అన్నా చూసేవాళ్ళు. ఇప్పుడు అలా వెళ్ళట్లేదు కదా, ఇంకా నాకు వ్యూస్ వచ్చేసి డౌన్ అయిపోయినాయి సడన్గా. అస్సలు ఏంటా అని ఆలోచించుకునే మైండ్ తల కూడా పోటొచ్చేసింది నాకు. ఇక రేత్రి పగలు కూడా అదే ఆలోచనలో పడిపోయాను. అసలే ఒకసారి నేను ఇలా చేసుకున్నాను యూట్యూబ్ విషయంలో, ఇప్పుడు అన్నీ తెలిసి కూడా ఇదేంటి ఇలా చేసుకున్నాను అనేసి అనిపించింది అనమాట. ఏమో మొత్తానికి ఆ దేవుడే అన్నవరం సత్యనారాయణ స్వామి కొండకు వెళ్దామనేసి అనుకున్నాం కదా, ఇంకా ఆయనే ఇలా చేశాడేమో అనిపించింది నాకు. అట్లా ఈసారి కూడా సక్సెస్ఫుల్గా అన్నవరం ట్రిప్ అనేది ఫెయిల్ అయిందని అనుకుంటున్నాను. కానీ మీరు తలుచుకుంటే మాత్రం ఆ పని నాకు ఈ మాఘమాసంలో కాకపోయినా వచ్చే శ్రావణం కానీ కార్తీక మాసంలో కానీ అవద్దని అనుకుంటున్నానండి. అదేంటి మేము తలుచుకుంటే ఆ పని అవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవునండి, మరి మీ చేతుల్లోనే ఉంది కదా. నాకు ఫస్ట్ పేమెంట్ రావడానికి మీరు కనుక నా వీడియోకి ఒక లైక్ చేశారనుకో, చూసిన ప్రతి ఒక్కరు, అలాగే ఎవరైనా కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, యూట్యూబ్ ఇంప్రెషన్స్ తగ్గించేసినా సరే ఇలా లైక్ చేస్తే కనుక యూట్యూబ్ మళ్ళీ ఇంప్రెషన్స్ అనేది పెంచుద్ది అనమాట. అలా పెంచినప్పుడు మన వీడియోస్ ఇంకొంచెం మందికి వెళ్తాయి కదా, అలా వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ పేమెంట్ రావడానికి అనేది త్వరగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ పేమెంట్ వస్తేనే వెళ్ళాలా అనేసి మళ్ళీ మీరు అనుకోవచ్చు, నేను ముందే చెప్పాను కదా నాకు ఎందుకు అలా అనిపించింది అని చెప్పేసి. కానీ విచిత్రం ఏంటంటే అలా అనిపించగానే యూట్యూబ్లో తప్పు అనేది చేస్తాను. అసలు ఇప్పుడు వరకు బాగానే వెళ్ళినాయండి వ్యూస్ అనేది, సడన్గా స్టాప్ అయిపోయినాయి. అసలు నిజంగా అసలు దరిద్రం నా నెత్తి మీదే ఉందేమో అనిపించింది నేను ఆ తప్పు చేసిన తర్వాత. అసలండి ఈ పని ఎందుకు చేశానా అని నన్ను నేనే తిట్టుకున్నాను తర్వాత. కానీ ఏం చేయను, ఆ పని చేయాల్సి వచ్చింది. అసలు ఇంతకీ నేను ఏం చేశానంటే, నేను చేసిన తప్పేంటంటే, నేను ద్వారకా తిరుమల నడిచి వెళ్ళాను కదా, అలా నడిచి వెళ్ళినప్పుడు వీడియోస్ అనేది తీశాను. నేను వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఒక 2 షార్ట్స్ను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అనమాట. దానికి వ్యూస్ అనేది కొంచెం పర్లేదు బాగానే వచ్చినాయి. ఎప్పుడు వచ్చినంత కాకుండా కొంచెం తక్కువగానే వచ్చినాయి. ఒకవేళ నా ఆడియన్స్కి ఆ టైప్ వీడియోస్ ఇష్టం లేదేమోలో అనేసి అనుకున్నాను అనమాట. కానీ ఒకరోజు ఎందుకో సడన్గా చూసేటప్పటికి 1000 వ్యూస్ అనేది వెళ్ళిపోయింది ఆ వీడియో. సర్లే పోన్లే బాగానే వెళ్ళింది కదా అనేసి అనుకున్నాను అనమాట. తర్వాత రోజు నేను ఆ వీడియోలో ఏం చేశానంటే, నేను ఒక్కదాన్నే కాకుండా నా చుట్టూరు జనం ఉంటారు కదా, అలాగే మా చుట్టాలు కూడా ఉన్నారు అందులోనూ. ఇక సరే అని చెప్పేసి ఆ వీడియో నేను ఎలాగో కనబడుతున్నాను కదా, వాళ్ళు కూడా కనిపిస్తే ఏమో వద్దులే అని చెప్పేసి నేను ఆ వీడియో అనేది పోస్ట్ చేశానమాట. ఆ వీడియో వాళ్ళు చూశారు. చూసిన తర్వాత నాకు వెంటనే కాల్ చేసి, వీడియోలో మేము ఉన్నాం కదా ఎందుకు పెట్టావు అనేసి అన్నారనమాట. ఇక చేసేదేం లేక వీడియోని డిలీట్ చేశాను. అలా డిలీట్
చేయకుండా ఉండాలి. ప్రైవేట్‌లో పెట్టుకుంటే సరిపోయేది. కానీ నేనేం చేశానంటే ఆ వీడియోని డిలీట్ చేశాను. మరి అందరూ చుట్టాలని పెడుతున్నారు కదా! నేను పెడితే తప్పేముందా అనుకున్నా. కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా పెట్టకూడదు కదా! వాళ్ళకి ఇష్టమో వద్దులే ఏమో వద్దులే అనేసి అనుకున్నాను నేను. యూట్యూబ్ ఏమన్నా రికార్డింగ్ డాన్స్ చేసే ప్లాట్‌ఫామా ఏంటి? మంచి వీడియోసే కదా మనం చేసేది అనేసి నేను అనుకున్నాననమాట. కానీ నేను అనుకున్నట్టు వాళ్ళు కూడా అనుకోవాలి కదా! యూట్యూబ్‌ని ఏదో భూతాన్ని చూసినట్టు చూసారు. ఇక సర్లే డిలీట్ చేసామన్నప్పుడు మనకంత ఇదెందుకులే అని చెప్పేసి ఇప్పుడు నేను వాళ్ళ వీడియోస్ పెట్టుకునేనా వీడియోస్ చేసేది. నాకు నేనుగా వీడియోస్ చేసుకుంటున్నాను. అవి వాళ్ళకి నచ్చుతున్నాయి చూసే వాళ్ళకి. ఇక మధ్యలో వీళ్ళెందుకులే అని చెప్పేసి తీసాననమాట. నేను పెట్టిన వీడియోస్ 2 షార్ట్స్, ఒక లాంగ్ వీడియో అండి ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు. అందులో వాళ్ళు కనిపించే వీడియోలు మాత్రం నేను తీసాననమాట ఆ 3ను. ఇక ఆ 3 డిలీట్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో ఒకటి పెట్టాను. అది బాగానే వెళ్ళింది. ఆ తర్వాత నుంచి ఇక యూట్యూబ్ అనేది రికమెండేషన్స్ తగ్గిచ్చేసిందనమాట. 20,000 మందికి నా నార్మల్ వీడియో అనేది మామూలుగా మినిమం వెళ్ళేవి. కానీ ఇప్పుడొచ్చేసి ఒక 5,000 కూడా వెళ్ళట్లేదు. కష్టమైపోతుంది. 5,000 వెళ్ళాలంటే 3 రోజులు పడుతుంది వీడియో 5,000 మందికి. 5,000 మందికి వీడియో వెళ్తే 500 మందన్నా చూడాలి కదా! అందరికీ నచ్చాలి కదా! 20,000 మందికి వెళ్ళిందనుకోండి కనీసం ఒక 1000 మందన్నా వీడియోస్ చూసేవాళ్ళు. ఎంత ఫాస్ట్‌గా అయితే నాకు గ్రోత్ అనేది వచ్చిందో. నా సెకండ్ వీడియో హోమ్ టూర్ వీడియో చూసారు కదా మీరు. దాదాపు 13,000 మంది అనేది చూసారనమాట ఆ వీడియోని. అప్పటి నుంచి నేను ఏ వీడియో పెట్టినా సరే కనీసం 2,000, 3,000 అలా అన్నా వెళ్తున్నాయి. మరి కొత్త ఛానల్ ఇంత ఇదిగా వ్యూస్ రావడం అంటే చాలా కష్టం. కానీ నా వీడియోస్‌కి వస్తున్నాయంటే దేవుడి దయ నా మీద ఉందని అనుకున్నాను. నేను ఉందని సంతోషపడే లోపల ఇలా జరిగిందనమాట. ఇప్పుడు రీచ్ అనేది తగ్గిపోయింది. మళ్ళీ మన ఛానల్‌కి రీచ్ అనేది రావాలంటే మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేశారనుకోండి మళ్ళీ మన ఛానల్‌కి రీచ్ అనేది తొందరగా పెరుగుద్ది. అలాగే నేను అనుకున్న పని కూడా నా 15 సంవత్సరాల సెంటిమెంట్ అనుకున్న పని కూడా మీ ద్వారా అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కనుక ఈ వీడియోని ఎవరైనా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చకపోయినా నా హోమ్ టూర్ వీడియో అవి కూడా మీకు రికమెండ్ అవుతాయి కదా! పోనీ అవన్నా ఓపెన్ చేసి అవన్నా చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చాలానే చేశాను నేను. అందులో చూడండి. అలాగే లైక్స్ కూడా చేయండి. మీరు ఇలా చూసి లైక్ కానీ చేశారనుకో ఇక నాది యూట్యూబ్ అనేది రికమెండేషన్స్ పెంచుతుంది. ఒక వీడియోకి కానీ ఇలా వెళ్ళిందంటే ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి రికమెండేషన్స్ పెరుగుతాయి. అలా పెరిగినప్పుడు నాకు కనీసం 1000, 2000 వ్యూస్ అన్నా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇండైరెక్ట్‌గా అన్నవరం మేము వెళ్ళడానికి మీరు సహాయం చేసినట్టే అవుతుంది కదా! ఆ ఫలితం మీకు కూడా వస్తుంది. అసలు నేను ఇలా అనుకోకుండా ఉండాల్సింది. కానీ అనుకుని తప్పు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుందనమాట. కానీ ఏం చేస్తామండి ఆ దేవుడు మన నోటంట ఏ టైంన ఏ మాటను రప్పిస్తాడో మనకే తెలీదు. ఇక నేను అలా అనుకున్నానో లేదో వెంటనే ఇలా రిజల్ట్ అనేది కనబడిపోయింది. అసలు ఏంటంటారు నాకు ఇది వరమా లేకపోతే శాపమా నాకేం అర్థం కావట్లేదు. ఏ ఊరు వెళ్ళాలన్నా వెంటనే వెళ్ళొచ్చేసేస్తాం. విజయవాడ కానీ తిరుమల కానీ లేదా ఇంకెక్కడికైనా. కానీ పెద్ద తిరుమల మాత్రం వెళ్ళలేదు. ఈసారి అది కూడా ప్లాన్ చేసుకుంటున్నాము వెళ్దామనేసి ఈ సమ్మర్లో. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఓడిపోయేది మాత్రం ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి నోము నోసుకోవడానికేనండి. ఇక ఆ నోము అనేది నాకు కంప్లీట్ అయిందంటే నాకు మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది నాకు అది. ఒకవేళ ఈ కష్టాలు ఈ బాధలు ఆ నోము అలా మధ్యలో ఆగిపోవడం వల్లేనా వచ్చినవి అనేసి కొంచెం భయం కూడా వేసిందనమాట. అసలు ఇలా అనుకున్న వాళ్ళు అలా వెళ్ళొచ్చేస్తున్నారు. మాకు తెలిసిన వాళ్ళైతే ప్రతి సంవత్సరం వెళ్తారండి. మేము ఎందుకనో మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా వెళ్ళలేకపోతున్నాము. కానీ మీ దయ వల్ల ఇప్పుడు వెళ్తామని అనిపిస్తుంది. మీరు కానీ తలుచుకుంటే మేము అన్నవరంలో రేపొద్దునకల్లా ఉంటాము. అంతే కదండి మరి. మీరు కానీ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేశారనుకో వీడియోని, అలాగే కామెంట్ అన్నా లేకపోతే షేర్ చేయడం అన్నా చేశారనుకోండి యూట్యూబ్ అనేది ఇంకొంచెం ఎక్కువ మందికి రికమెండేషన్స్ పంపిస్తుంది.